వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఫిబ్రవరి 25-26 భారత రక్షణ దిశను మార్చి మహా అడుగు. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన. ఇది కేవలం డిప్లొమాటిక్ విజిట్ కాదు, భారత రక్షణ ముఖ చిత్రాన్ని మార్చే ఒక స్ట్రాటజిక్ విస్ఫోటనం. ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది ఐరన్ డ్రోమ్ మరియు ఐరన్ బీమ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పై చర్చలు సిద్ధమని. ఇదే జరిగితే భారత గగనతలం చుట్టూ ఒక అభేద్యమైన ఉక్కు కవచం ఏర్పడుతుంది. ఐరన్ డోమ్ శత్రువులకు మరణ శాసనం అనే చెప్పాలి. దీని రేంజ్ 4 నుంచి 70 కిలోమీటర్లు. వచ్చే రాకెట్లు, మిసైళ్లు, డ్రోన్స్ ఏదైనా సరే గాలిలోనే వేటాడి కూల్చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత యుద్ధ పరీక్ష. యాంటీ మిసైల్ షీల్డ్. భారత సరిహద్దులకు ఇది ఒక బలమైన రక్షణ గోడగా మారుతోంది. అలాగే అసలైన గేమ్ చేంజర్గా ఉన్న ఐరన్ బీమ్. ఇది మిసైల్ కాదు, 100 కిలోవాట్ హై ఎనర్జీ లేజర్. శత్రువు మిసైల్ లేదా డ్రోన్ బాడీకి ఈ లేజర్ హీట్ అవ్వగానే ఆ బాడీని గాలిలోనే బర్న్ చేసి బూడిద చేస్తుంది. ఒక ఇంటర్సెప్షన్ ఖర్చు కేవలం $2, అంటే 180 నుంచి 200 రూపాయలు. లక్షల విలువైన శత్రువు డ్రోన్లను 100 రూపాయల లేజర్తో కూల్చేయొచ్చు. ఎందుకు భారత్కి ఇది అత్యంత కీలకం అంటే ఆపరేషన్ సింధూర్లో చూసాం. పాక్ పంపే 2 లక్షల రూపాయల డ్రోన్ కోసం మనం కోట్లు ఖర్చు చేసే రోజులకు ఒక ముగింపు పడబోతోంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఒక ఎకనామిక్ వార్ అనే చెప్పాలి. $8.6 బిలియన్ వెపన్ డీల్ అండ్ గోల్డెన్ హరిజన్ 2026లో ఇజ్రాయెల్తో భారీ ఒప్పందం జరగబోతోంది. 1000 స్పేస్ గైడెడ్ మిసైల్స్, 250 కిలో రేంజ్ ఉన్న రఫేన్స్ మిసైల్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఇక గోల్డెన్ హెరిజోన్ బాలిస్టిక్ మిసైల్ బ్రహ్మోస్ కంటే ఫాస్టర్, 800 నుంచి 2000 కిలోమీటర్ల రేంజ్. ప్రపంచంలోని ఏ యాంటీ మిసైల్ సిస్టమ్ దీన్ని ఆపలేదు. అమెరికా తన గోల్డెన్ డోమ్ కోసం ఇజ్రాయెల్ స్టార్టప్ ఇంప్రెస్ షేర్ కొని టెక్నాలజీ లాక్కోవాలని చూసింది. కానీ ఇజ్రాయెల్ దాన్ని బ్లాక్ చేసి ఆ టెక్నాలజీని నేరుగా భారత్కి ఇస్తోంది. ఇది గ్లోబల్ పవర్లో భారత్ ఎదుగుదలకు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ భారత్ విజన్ దేశానికి ఒక సుదర్శన చక్ర. S-400 ఆకాష్, రాడార్ నెట్వర్క్, యాంటీ డ్రోన్ టెక్ ఇవన్నీ ఇప్పుడు ఒకే గొడుగు కిందికి వస్తున్నాయి. అదే సుదర్శన చక్ర. దీనిలో ఐరన్ బీమ్ ఒక పవర్ఫుల్ లేయర్. అలాగే సింపుల్ లాజిక్ ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్ వస్తే S-400, మీడియం థ్రెట్ వస్తే ఆకాష్, చీప్ డ్రోన్ వస్తే ఐరన్ బీమ్. ఇలా ప్రతి థ్రెట్ కి మన దగ్గర పక్కా ఆయుధం సిద్ధంగా ఉంటుందన్నమాట. నేతన్యాహు పిలుపునిచ్చిన 6 దేశాల కూటమి ఇండియా, ఇజ్రాయిల్, గ్రీస్, సైప్రస్, అరబ్ అండ్ ఆఫ్రికా. ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలకు ఇది చెక్మెట్. ఇజ్రాయెల్ నమ్మదగ్గ భాగస్వామిగా భారత్ ఎంచుకుంది. ఇది శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఇక నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫిబ్రవరి 25-26 విజిట్ ఫోటోల కోసం కాదు, ఇది రాబోయే తరాల యుద్ధ తంత్రాన్ని శాసించే అడుగు. డ్రోన్ యుగం వచ్చేసింది, లేజర్ రక్షణ కూడా మన గడ్డపైకి వస్తోంది. భారత్ ఇప్పుడు కేవలం పోటీలో లేదు, పోటీని లీడ్ చేస్తుంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సమయం ఆసన్నమైంది. ఒక భారతీయురాలిగా సగర్వంగా ఈ విషయాన్ని చెప్తున్నా. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ మనవేనండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.